శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మహాభారతం కానీ ఇవన్నీ చదివేసి ఉన్నారా సార్ ఈ గ్రంథాలు? అంటే నాకు ఎంత కావాలో అంతవరకే చదువు. లైక్ ఈ శక్తి గురించి ఆ. పాయింట్ మీరేం ఫైనల్లీ మీకు సంబంధించి రీసెర్చ్ ప్రకారం మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? చెప్పాను అంటే యాక్చువల్గా అసలు విషయం చెప్పకూడదు, నా రీసెర్చ్ నాది ఉన్నది కాబట్టి చేసేది. ఓకే. ప్రోటోటైప్లో ఉంది అది. సో నేను ఒకటే చెప్తాను, అంటే వీళ్ళకి అర్థం చేసుకోగలిగితే ఎటర్నల్ ఎనర్జీ మనకి ఇక్కడే ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది మన దగ్గర. దట్ ఈస్ శివుడు. మన పురాణాల్లో చెప్తుంటారు శివుడు అత్యంత శక్తివంతుడు అని అంటారు. శివుని మించినటువంటి శక్తి మరొకటి లేదు అని అంటారు. ఎందుకంటే శివునితో పాటు సాక్షాత్తు పార్వతీదేవి. దీనిని డీకోడ్ గనక చేయగలిగితే అర్థమైపోతుంది, ఓహో ఇదే ఎనర్జీ అంటే అనేటువంటిది. కానీ వీళ్ళు ఎంతగా ఎడికంటే శివుడు దేవుడు అంటున్నారు కదా, ఆది పరాశక్తి దేవత అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది మనం ఎలాగ యూజ్ చేసుకుంటాం? దీంతో మనం ఎనర్జీ కరెంట్ ఎలా తయారు చేస్తాము? ఎందుకంటే ఎంత కాడికి వాళ్ళు ఈ పరమాత్ముడు దేవుడు మైథాలజీ అన్నంతసేపు ఈ సైన్స్ని తీసుకోలేరు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎలా ఉంటుందంటే ఇది ఎవరికి అర్థం కాదు, చాలా కాంప్లికేటెడ్ అనమాట, సామాన్యంగా అర్థం కాదు. ఇప్పుడు భగవద్గీత చాలా మంది ఉన్నారు, ఇప్పుడు గీతాచార్యులు వారు ఆయన ఉన్నారు, ఆయన పేరు గంగాధర శాస్త్రి గారు అని పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు. వాళ్ళందరికీ భగవద్గీతను చూస్తే అది దైవ గ్రంథం అనేటువంటిది భగవంతుడు చెప్పాడు, సాక్షాత్ పరమాత్ముడు చెప్పాడు, ఇలా ఉండమని అలా ఉండమని చెప్పాడు అంటారు. కానీ దాన్ని ఇంకొక యాంగిల్లో కనుక చూస్తే అది ఎంటైర్లీ సైన్స్. ఎలా ఉంటుందంటే కొన్ని వేల పుస్తకాలలో మాత్రమే రాయగలిగినటువంటి ఒక సబ్జెక్ట్ని ఒక శ్లోకంలో రాసేస్తారు. అంటే అంతగా కంప్రెస్ చేయడం ఎవరి వల్ల అవుతుంది? అంటే ఒక న్యూస్ పేపర్ మీరు చదవగలరు, అలాంటిది ఒక 100 న్యూస్ పేపర్స్ని ఒక పేపర్లో రాయాలంటే మనకు తెలిసినటువంటి షార్ట్ హ్యాండ్, దాన్ని అందరూ చదవగలరా? షార్ట్ హ్యాండ్ తెలిసిన వాడే చదవగలుగుతాడు. మిగతా వాళ్ళందరికీ అది పిచ్చి గీతలాగా కనిపిస్తాయి. సేమ్ సనాతన ధర్మం కూడా అంతే. ఒక్క పదంలో ఇప్పుడు నాసా అని ఇలాంటి పెద్ద పెద్ద ఉన్నాయి కదమ్మా, అదే వాళ్ళు ఈ రోజుకి కూడా మీకేం తెలుసు విశ్వం గురించి అంటే ఏదో తెలుసు అంటారు. ఫైనల్గా అసలు ఏం తెలుసురా నీకు అని అడిగితే ఏం తెలియదు అంటారు, ఏమి తెలియదు అంటారు. అది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తారు. వాడు ఏదో చిన్న సబ్ అటామిక్ పార్టికల్ లాగా ఉండేది ఒకప్పుడు, అందులోనే ఇప్పుడు విశ్వంలో ఉన్న మాస్ అంతా ఉండేదని, అందులోనే ఎనర్జీ అంతా అందులోనే ఉండేదని, అదేదో అలాగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది, తర్వాత భూమి ఏర్పడింది, అందులో జీవం వచ్చిందని. వాళ్ళలో వాళ్ళే క్వశ్చన్ వేసుకున్నారు, సరే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలియదు, జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలియదు, మరి నీకేం తెలుసురంటే తెలియదు. మరి ఏం తెలుసు వాళ్ళకి? మీరు ఇప్పుడు ఏఐని అడిగి గూగుల్లో అడిగినా మీకు వచ్చే సమాధానం అది ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. కాకపోతే దీనికి కొంచెం దగ్గరికి సనాతన ధర్మం ఉన్నది అని అంటారు అంతే. అసలు విషయం ఏంటంటే సనాతన ధర్మం దగ్గరికి వీళ్ళు వచ్చారు. వీళ్ళకి తెలియని ఈ సబ్జెక్టు మొత్తాన్ని కూడా ఒక శబ్దంలో చెప్పారన్నది. చూడండి, అది కొన్ని వేల పుస్తకాలలో కూడా ఇంకా వాళ్ళకి తెలియనటువంటిదని కేవలం ఒకే ఒక శబ్దంలో చెప్పారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సనాతన ధర్మం. ఇక వీళ్ళకి తెలియనటువంటి మొత్తం అంతా కూడాను విశ్వము, సృష్టి, రహస్యము అది ఎలాగ డెవలప్ అయింది అనేటువంటిది భగవద్గీతలో ఒక్క శ్లోకంలో చెప్పేసేసారు. ఇంకా అయిపోయింది. దాన్ని డీకోడ్ చేయడం వీళ్ళకి చేత కాదు. అంటే చూడండి ఎంత కాంప్లికేట్ ఉంటుంది, అంటే ఎంతో పెద్ద సబ్జెక్ట్ని కంప్రెస్ చేసి చెప్పడం అనేటువంటి. అది చూసే వాళ్ళకి పిచ్చి గీతాలు, అయితే షార్ట్ హ్యాండ్ తెలియని వాళ్ళకి పిచ్చి గీతలు ఎట్లా ఉంటాయో ఇదేదో మైథాలజీలో డివోషన్ అన్నట్టుగానే ఉంటుంది తప్పితే దాన్ని ఎగ్జాక్ట్గా డీకోడ్ అనేటువంటి చేస్తే పంచభూతాలు అందరికీ తెలిసిందే కదమ్మా, మీకు నాకే కాదు, అసలు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అది ఎంత పెద్ద సైంటిఫిక్ వర్డ్ అంటే దానిని వీళ్ళు ఒక మైథాలజీగా తీసుకుంటారు. అది చెప్పింది హిందూ ధర్మం, సనాతన ధర్మం. అంటే హిందూ అనేటువంటిది, హిందూ మతం అనేటువంటిది అంటే సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకుంది. సనాతన ధర్మం ఒక మతం కాదు, సృష్టిలో ప్రతి చీమతో సహా అన్నిటికీ అది చెందుతుంది. అది ఒక మనిషికి అనేటువంటిదే కాదు. కాబట్టి దాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నటువంటిది, ఎగ్జాక్ట్గా ఆచరించేటువంటిది హిందూ ధర్మం, హిందూ మతం, హిందూ ధర్మంగా మారిపోయింది అంతే తప్పితే అది అసలు హిందూ అది ఒక మతం కాదు. ఇందులో సైన్స్ ఏంటో తెలుసునండి, మీరు చెప్తే మీకే ఆశ్చర్యపోతుంది. మీరే చెప్తారు, ఓహో ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద పెద్ద సైంటిస్టులు తెలుసుకోలేకపోయారు అనేటువంటిది. ఆకాశము లేనిది ఆకారం లేదు అని చెప్పేసి చెప్తుందండి. మీకేమైనా అర్థమైందా? అందులో ఆకాశం లేనిది ఆకారం లేదు అని చెప్తుంది. చాలా చాలా డెప్త్ వర్డ్ అనమాట. అంటే మనకున్నది గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. సో గాలి మనకు తెలుసు, నీరు మనకు తెలుసు, భూమి అంటే మట్టి తెలుసు, అగ్ని అంటే ఎనర్జీ తెలుసు, ఆకాశం ఏంటంటే
ఆకాశం అంటే మనం పైకి చూస్తాం కదా. అంటే ఏమి స్పేస్. స్పేస్ అంటే ఖాళీ ప్రదేశం. ఏదైనా ఒక పదార్థము తనకు ఒక రూపం రావాలి అంటే అందులో కొంత ఖాళీ ప్రదేశం అనేటువంటిది ఆక్రమించి ఉండాలి అనేటువంటిది. ఏంటి దానికి అర్థం ఏంటి? మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్తారు. అంటే ఖాళీ ప్రదేశం లేనిదే దేనికి ఆకారం అనేటువంటిది ఉండదు అన్నారు. మన ఫర్ ఎగ్జాంపుల్ మన సౌరమండలం చూసుకుందాం, ఇంత పెద్దది. అవును. మన భూమికి సూర్యుడికి మధ్యలో 13-12 కోట్ల కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది. అలాగే మిగతా గ్రహాలకు కూడా. కాబట్టి మన సౌరమండలం ఇంత పెద్దగా ఉంది, మన గెలాక్సీ ఇంత పెద్దగా ఉంది, మన విశ్వం అంత పెద్దగా ఉంది. ఇలాంటి గెలాక్సీలు కొన్ని ఎందుకు ఇంత పెద్దగా ఉందంటే మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. సరే, ఈ గెలాక్సీలో ఇవన్నీ తయారైంది మళ్ళీ మ్యాటర్ తోటే తయారైంది. మ్యాటర్ అంటే పదార్థంతో, అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవి దేనితో తయారైనాయి? మళ్ళీ యాటమ్స్ తోటి తయారైనాయి. ఫైనల్గా మనకి తెలిసినటువంటి ఒక చిన్నది యాటమ్, దాని తర్వాత సబ్ అటామిక్ పార్టికల్స్. ఒక యాటంలో 90% మళ్ళీ స్పేసే ఉంటుంది మళ్ళీ. అంటే మన భూమి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది, ఇవన్నీ యాటమ్స్ తోటే తయారైంది. వాటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ దీంట్లో ఉన్నటువంటి యాటమ్స్లో 90% స్పేస్ తీసేసాం అనుకున్నది, మరి భూమి మళ్ళీ ఇప్పుడు 90 రెట్లు చిన్నదైపోతుంది. మరి దాంట్లో ఉండే ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్ వాటికి ఆకారం ఉన్నది అని అంటే దాంట్లో కూడా స్పేస్ ఉంది. క్వాక్స్ అనేటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటువంటి. అసలు ఒక యాటంలో స్పేస్ 0 చేసేసాం అనుకోమ్మా, ఏమవుతుందమ్మా? అది కనిపిస్తుందా? కనిపించదు, అసలు ఉండదు. ఫస్ట్ పాయింట్ అంటే దానికి అది పదార్థం ఉంటుంది కానీ అది ఉండదు. ఉండి కూడా ఉండదు. పదార్థం ఉంటుంది కానీ ఉండదు. దీనిని మనం ఏమంటాం? అది ఇప్పుడు నా దగ్గర ఇది ఈ వస్తువు ఉంది, ఇక్కడి నుంచి అక్కడ పెట్టాం, ఇది అక్కడికి వెళ్ళింది అంటాం. కానీ అది అక్కడే ఉండి నాకు టక్మని కనిపించకుండా పోయింది అనుకో, ఏమంటుందని? మాయమైపోయింది అంటాం. దట్ ఈజ్ మాయా అంటాం. మాయా అనేటువంటి పదం సైంటిఫిక్ వర్డ్, అది కృష్ణుడే వాడాడు, భగవద్గీతలో తనే వాడాడు. అంటే పదార్థం ఉంటుంది కానీ ఉండదు. మరి అలాంటి పదార్థం ఎక్కడైనా ఉందా? ఈరోజు ఇప్పుడే మంచిగా నాసా వాళ్ళు కనిపెట్టారు. స్పేస్లో లైట్ వెళ్తుంది కానీ అక్కడ ఏమీ లేదు, కానీ ఏదో ఒక పదార్థం ఉంది, కనిపించదు, పట్టుకోవడానికి పనికిరాదు, ఫ్రిక్షన్ కూడా ఉండదు దానికి, కానీ అందులోంచి ఇలా వెళ్తుంది. అది ఏదో పదార్థం మాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా ఉందో కూడా మాకు తెలియదు. దాన్ని చెప్పి దానికి డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. వాళ్ళు ఏదో పెట్టేస్తారు, దాని పేరే మాయ. అది ఎవరు చెప్పారేమో? అది సనాతన ధర్మం. అంటే అది ఎందుకు అలా ఉందో ఈ రోజుకి కూడాను వీళ్ళకి తెలియదు. ఇంత పెద్ద సైంటిస్టులు అంటారు, మేము చాలా మేధావులు అంటారు, ఆ డార్క్ మ్యాటర్ ఏంటరా బాబు అని చెప్పేసి అంటే, ఒరే బాబు అది ఒక మ్యాటరే, కానీ అందులో స్పేస్ లేదు. స్పేస్ లేనటువంటి 0 స్పేస్ ఉన్నటువంటి ఒక మ్యాటర్ అది, దట్ ఈస్ డార్క్ మ్యాటర్ అని మీరు పిలుచుకుంటున్నారు. అది దాని లోపల స్పేస్ లేదు కాబట్టి పిచ్చోళ్ళారు ముందు పంచభూతాలు అంటే ముందే తెలుసుకుంటారా అని చెప్పేసి. సో ఆకాశం లేకపోతే ఒక పదార్థానికి ఆకారం ఉండదు. సో ఈ ఆకాశాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే, అంటే వీళ్ళు ఇప్పుడు సెమీ కండక్టర్స్ తోటి సిలికాన్, జెర్మీనియం అని చెప్పేసి ఏదో చిప్స్ అవి తయారు చేసి ఏదో కంప్యూటర్స్ చేస్తున్నారు. అంటే భౌతికంగా చేస్తున్నారు, అది వేసి ఇది వేసి ఏదో ఈ కెమికల్ ఆ కెమికల్ కలిపి ఒకటని, లేదు కాంపోనెంట్ ఈ కాంపోనెంట్ అలా వేసి కంప్యూటర్స్ ఇవి చేస్తున్నారు. అంటే భౌతికంగా చేస్తున్నారు. దీన్ని టెక్నాలజీ అని అంటారు, సైన్స్ అంటారు. మీరు ఎప్పుడైతే ఈ ఆకాశాన్ని కనుక కంట్రోల్ చేయగలుగుతారో, ఆ కంట్రోల్ చేయగలిగేటువంటిది మహాజ్ఞానం. అసలు అది సైన్స్, దానిని సిద్ధి అని అంటారు. దాన్ని కంట్రోల్ కనుక చేయగలిగితే మీరు ఏమైనా చేయొచ్చు. ఈ టెక్నాలజికల్ ఈ సెమీ కండక్టర్స్ తోటి కంప్యూటర్స్ తోటి ఏమి చేయలేరు, దాన్ని సిద్ధి అంటారు.